హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ అనమాట. సో ఈ రెండు టీమ్స్లో ఏ టీం గెలుస్తుందో క్లియర్ కట్గా చూసేద్దాం. చివరి దాకా చూడండి. మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని చెప్పండి. సో ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు కనుక ఈ సీజన్లో ఇన్వెస్ట్ చేస్తుంటే మాత్రం తప్పకుండా IND11 అయితే యూజ్ చేయండి. చాలా బోనసెస్ ఉన్నాయి. 100% డిపాజిట్ బోనస్ వరకు ఉంది, స్టార్టింగ్ బోనస్. అలాగే మ్యాచ్ బోనస్ 35% ఉంది. 3% ప్రతి మ్యాచెస్కి, IPL మ్యాచెస్కి వర్తిస్తుంది ఎక్స్ట్రాగా. రోల్ ఓవర్ అయితే 0%. సో తప్పకుండా యూటిలైజ్ అయితే చేసుకోండి. మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఆల్రెడీ గుజరాత్ టైటన్స్ ఒక ఎదురు దెబ్బ అయితే ఎదుర్కొంది చెన్నై సూపర్ కింగ్స్ మీద. సో దాని తర్వాత ఎలా కంబ్యాక్ ఇస్తారని చూద్దాం. ఇటువైపు SRH భారీ విజయాన్ని అందుకున్న తర్వాత మ్యాచ్ ఆడబోతుంది. 277 రన్స్ కొట్టి IPL చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన టీమ్గా రికార్డ్ సృష్టించింది. సో దాని గురించి మాట్లాడదాం. డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ ఈ మ్యాచ్ అనేది మనకి నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో జరగబోతుంది. ఇక్కడ యావరేజ్గా స్కోర్ చూసుకున్నట్లయితే మనకి 160 నుంచి 170 మధ్యలో ఉంది. 169 అరౌండ్ అలా ఉంది. సో ఎవరైతే ఎక్కువ సెకండ్ బ్యాటింగ్ చేస్తారో వాళ్ళు 14 టైమ్స్ గెలిచారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 13 మ్యాచెస్ గెలిచారు ఈ IPLలో. సో అదైతే ఇక్కడ పిచ్ మీద అనాలిసిస్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒకసారి నేను ఫస్ట్ SRH గురించి మాట్లాడతాను. SRHలో మీరు ఆల్రెడీ చూసారు ఎంత బాగా ఆడారో లాస్ట్ మ్యాచ్లో. అది ఏంటి దాని గురించి అని ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, ఎస్పెషల్లీ నాకైతే ట్రావిస్ హెడ్ గురించి చెప్పుకోవాలి. తను ఎప్పుడు కూడా లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటా మన వరల్డ్ కప్ మ్యాచెస్లో కానీ తనకి ఛాన్స్ ఇచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవడంలో ముందుంటాడు. లాస్ట్ టైం కూడా రీప్లేస్మెంట్గా వచ్చాడు, వరల్డ్ కప్లో గెలిపించాడు. సో ఇప్పుడు కూడా తను ఫస్ట్ మ్యాచ్లో ఆడకపోయేసరికి పక్కన పెట్టి సెకండ్ మ్యాచ్లో తీసుకొచ్చారు. సెకండ్ మ్యాచ్ తను ఎంత 5 రన్స్ అప్పుడు డ్రాప్ క్యాచ్ అనుకుంటా. దాని తర్వాత కంటిన్యూస్గా బాదుడు. సో ఎక్స్ట్రాడినరీ నాక్ అయితే పర్ఫామ్ చేశాడు. అలాగే అభిషేక్ శర్మ, నాట్ టు ఫర్గెట్, 16 బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. అలాగే మనకి క్లాసన్ ప్రతి మ్యాచ్కి ఆడుతున్నాడు. వర్త్ అన్నట్లు. సో చాలా హ్యాపీగా ఉంది హోమ్ టీమ్ ఇంత బాగా పెర్ఫామ్ చేస్తున్నప్పుడు. చాలా అయితే ఇంప్రెసివ్. నేనైతే మెయిన్గా పట్ కమిన్స్ కెప్టెన్సీ నాకు చాలా బాగా నచ్చింది. కరెక్ట్ టైంలో ఓవర్స్ ఇచ్చాడు మధ్యలో. ముంబైకి గెలవకుండా కారణం అయితే పట్ కమిన్స్ కెప్టెన్సీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకనొక టైంలో ముంబై కూడా చెలరేగిపోయారు. హార్దిక్ పాండ్యా దయ వల్ల కొంచెం గెలిచారని చెప్పొచ్చు, నాట్ టు ఫర్గెట్. సో పట్ కమిన్స్ బౌలింగ్ కూడా బాగా చేశాడు. కొంచెం ఎకనామికల్, ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా ఎకనామికల్ అనిపించింది నాకు, విచ్ ఇస్ గుడ్. సో ఇప్పుడు మనం ఎస్పెషల్గా సన్ రైజర్స్లో ఎవరైనా కొంచెం బాగా పెర్ఫామ్ చేయాలి అని ఏదైనా ఉందంటే నాకు అబ్దుల్ సమద్ 2 ఛాన్సెస్ కూడా ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్ రెండిట్లో బాగా పెర్ఫామ్ చేయలేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీవన్ అందరూ బాగా ఆడారు. భువనేశ్వర్ కుమార్ కూడా బాగానే వేసాడు. కొంచెం రన్స్ ఎక్కువ ఇచ్చినా కూడా అది పిచ్కి కారణం అని చెప్పొచ్చు. బట్ ఉనాద్ కత్ కూడా మంచి బౌలింగ్ అయితే చేశాడు SRH డెబ్యూ మ్యాచ్లో, అంటే SRH టీంకి తను ఆడినప్పుడు. సో తప్పకుండా అయితే SRH ఫుల్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ అయితే చూపించారు మనకి లాస్ట్ మ్యాచ్లో. అదే ఫామ్ అయితే కంటిన్యూ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇటువైపు GTని చూసుకున్నట్లయితే, GT ఆల్రెడీ CSKతో ఒక మ్యాచ్ అయితే ఆడింది కదా. దానిలో బాగా పెర్ఫామ్ చేసింది ఎవరంటే సాయి సుదర్శన్. 37 రన్స్ అయితే స్కోర్ చేశాడు. ఆ తర్వాత మిగతా అందరూ మామూలే. తర్వాత సాహా ఒక 21 రన్స్ అయితే స్కోర్ చేశాడు. అపార్ట్ ఫ్రమ్ దట్ డేవిడ్ మిల్లర్ ఒక 21. అంతకు మించి ఎవ్వరు అయితే స్కోర్ అయితే చేయలేదు. సో ఎస్పెషల్లీ మెయిన్ కెప్టెన్ కూడా డిసప్పాయింట్మెంట్ అయితే లాస్ట్ మ్యాచ్లో కనిపించింది CSK పైన. వికెట్స్ పరంగా చూసుకున్నట్లయితే సాయి కిషోర్ 3 ఓవర్స్ వేసి 2 వికెట్స్ తీసుకున్నాడు. మిగతా వాళ్ళందరూ నాకైతే ఎకనామికల్ అనిపించలేదు. మోహిత్ శర్మ 36 రన్స్ ఇచ్చాడు 4 ఓవర్స్కి, 1 వికెట్ తీసుకున్నాడు. ఇక ఒమర్ జై అయితే 3 ఓవర్స్ వేసి 30 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఉమేష్ యాదవ్ 2 ఓవర్స్ వేసి 27 రన్స్ ఇచ్చి 1 వికెట్ అయితే తీసుకున్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే బౌలింగ్ పెద్దగా నాకైతే గట్టిగా కనిపించట్లేదు ఈసారి GT. ఎందుకంటే వీళ్ళకి షమి మెయిన్ మిస్ఫైర్ అయింది, తనకి ఇంజురీ అవ్వడం. సో తను లేకపోవడం, ఉమేష్ యాదవ్ రావడం, కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. బట్ బౌలింగ్ అయితే అంత ఇంప్రెసివ్ అయితే అనిపించట్లేదు.
ఇకపోతే బ్యాటింగ్ కూడా ఎవరో ఒకరు నిలకడగా స్టేబుల్ అయితేనే తప్ప వెనక వాళ్ళ మీద ప్రెషర్ అయితే పడిపోతుంది. సో, అదైతే కొంచెం అంటే వీలైనంత వరకు ఓపెనర్స్ బాగా ఆడితే నెక్స్ట్ వచ్చే బ్యాటర్స్‌కి ఈజీ అవుతుందని నా ఒపీనియన్. సో, తప్పకుండా అది కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ టీమ్ అయితే రాహుల్ తెవాటే ఫస్ట్ మ్యాచ్‌లో మంచి పెర్ఫార్మ్ చేశారు. తర్వాత అంతంత మాత్రమే. సో, వీళ్ళు రషీద్ ఖాన్ నుంచి కూడా నేను అంత బ్యాటింగ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ సీజన్‌లో అంత బాగా ఆడాడు. తర్వాత వరల్డ్ కప్‌లో కూడా చాలా చక్కగా ఆడాడు. ఆ తర్వాత ఎవరైనా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారు. సో, ఆ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే చాలా బాధ అనిపిస్తది. సో, అది కొంచెం చూసుకుంటే బావుంటది. సో, ఓవరాల్‌గా అయితే ఈ 2 టీమ్స్‌లో ఎవరు గెలుస్తారంటే మాత్రం నేను పక్కాగా ఎస్ఆర్‌హెచ్‌కి నేను మొగ్గు చూపిస్తాను. ఎందుకంటే కెప్టెన్సీ బావుంది, బ్యాటింగ్ బావుంది, బౌలింగ్ బావుంది. సో, ఓవరాల్‌గా ప్రతి ఒక్కరు బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారు కాబట్టి ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ గెలుస్తుందని నేనైతే అనుకుంటున్నాను. మీరు ఈ టీమ్ గెలుస్తుందని అనుకుంటారో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బై బై.